రాష్ట్ర రాజధాని పేరును అమరావతి కాకుండా మావిగన్గా పెట్టాలంటూ చెప్పి నవ్వుల పాలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ విషయంలో కూడా అదే తరహాలో వ్యవహరించి అబాసు పాలవుతున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయని జగన్ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే దానిపై విషం గక్కుతూ తమ పార్టీ వారి చేత నిరసనలు చేయిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడుతుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీ నియామకంపై పెట్టారు. 5 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు చిగురించాయి. చంద్రబాబు ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దాదాపు 3,36,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలకు తావు లేకుండా టీసీఎస్ సిస్టమ్ ద్వారా జంబుల్డ్ ఫార్మాట్లో అభ్యర్థులకు వేరువేరు ప్రశ్నపత్రాలు ఇచ్చారు. కేవలం 148 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి 15,491 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియామక పత్రాలు అందజేశారు. నాకు ఏ ఫ్రాడ్ కూడా జరగలేదు. డిఎస్సీలో మేము బాగా కష్టపడ్డాం. దాదాపు 5 or 6 years మేబీ మేము కూర్చొని చదవడం జరిగింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలా మనీ కానీ పెట్టాము. మేము అలా చదువుకున్నాము. మేమిద్దరమి అక్క చెల్లెలు, మేమిద్దరం కూడా ఎస్ఏపీనే. ఇద్దరికి జాబ్ వచ్చింది. ₹1 కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. అంతేకాకుండా నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ డిఎస్సీలో మాకు 70 పోస్టులు వేసారు. దాంతో నా ఫ్రెండ్సే చాలామంది దాదాపు 50 members ఎబో నాకు తెలిసిన వాళ్ళే జాబ్స్లో ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ డిఎస్సీ గురించి అయితే నాకు ఎటువంటి ఫ్రాడ్ అయితే లేదు. ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంతేను. 15లో మేము క్వాలిఫై ఉన్నాము. 15 నుంచి స్టిల్ అప్పటి నుంచి 18లో డిఎస్సీ పడింది. అప్పుడు ఫిజికల్ టెస్ట్ పెట్టడం వలన కొంచెం పాయింట్స్ తోటి పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి మేబీ 6 or 7 years తర్వాత మళ్ళీ డిఎస్సీది 2018 మిస్ అవ్వడంతో చాలా బర్డన్ ఫేస్ చేసాము. తర్వాత ఇది డిఎస్సీ వస్తుందని చాలా 5 years పైనే వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇలా చూసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ త్వరగా అయిపోయింది. 2018లో ఆల్రెడీ డిఎస్సీ రాశాను సార్. నేను కొంత మినిమల్ మార్క్స్తో పోయింది నాకు. కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ అప్పటి ఉన్న రిఫరెన్స్ బుక్స్గా పెట్టుకొని 5 years నుంచి ఇప్పుడు వస్తుంది డిఎస్సీ అని వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. అప్పుడు కూడా కొన్ని తక్కువ పోస్టులు ఉండబట్టి మేము పోగొట్టుకున్నాం. ఈసారి మెగా డిఎస్సీ వచ్చింది అన్న ఆనందంలో ఇంకా ఎక్కువగా చదివాము. పోస్టులు అలాగే ఇచ్చారు, మేము తెచ్చుకున్నాం. కానీ ఈ విధంగా రూమర్స్ రావడం చాలా బాధగా ఉంది సార్. అది రాని వాళ్ళని తప్పనడం లేదు సార్. వాళ్ళు కొంతలో పోగొట్టుకున్నారు. కానీ మా కష్టాన్ని కూడా వాళ్ళు అలాగా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది సార్. కానీ లోకేష్ గారికి అయితే మేము రుణపడి ఉంటాం, అంతవరకు అయితే చెప్పగలను సార్. రూమర్స్ అంటే ఇది వాళ్ళంతటా వాళ్ళు వచ్చింది కాదు సార్. నాకు తెలిసి ఏమో సార్, వెనక ఏం జరిగాయి తెలీదు. కానీ ట్రాన్స్పరెంట్గా జరిగాయి సార్. ఎగ్జామ్స్ అయితే మాకు పీఈటీకి మేము 2 రాసాం సార్. ఎస్ఏపీ, పీఈటీ 2లో 82 ఎలా సార్? ఎందుకంటే చదివాం కాబట్టే అంత కూర్చొని హార్డ్ వర్క్ చేసుకున్నాము. 6 years కష్టము. లోకేష్ గారు అన్ని పోస్టులు ఇవ్వడం. 8 సార్ 18లో పోయింది. టెట్ రాసాము. అప్పుడు మాకు టెట్ కూడా పెట్టారు. టెట్ రాసాము, డిఎస్సీ అదే ఎగ్జామ్ అటెంప్ట్ చేసాము. నాగార్జున యూనివర్సిటీ వెళ్ళి ఫిజికల్ టెస్ట్లు అన్నీ పెట్టాము. కానీ అది కూడా కొంత అప్లికేషన్ అప్పుడు జరిగి కోర్టులో కేసెస్ మాకు తెలియలేదు సార్ ఎప్పుడు పోస్ట్లో. ఆ తర్వాత 19లో కూర్చోవడం ఇంకా తర్వాత ఇంకా పెరిగిపోయింది సార్. అంటే ఎక్కువ మంది వచ్చేసారు బయటికి, కాంపిటీషన్ పెరిగింది. ఆన్లైన్ మాకు ఇంకా 18లో చదివిన దానికి 20 దానికి చాలా వేరియేషను. సబ్జెక్ట్ ప్యాటర్న్ పరంగా చదివిన విధానం కానీ అంటే ఇప్పుడు సెవెరల్ మెంబర్స్ వచ్చేసారు సార్. కాంపిటీషన్ ఎక్కువైపోయింది, బాగా చదువుతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం మౌల్డ్ అయిపోవాలి కదా. అందుకని ఇంకా ఎక్కువ కష్టపడి చదివి రాసి ఆనందంగా ఉన్నాం సార్. చాలా హ్యాపీ సార్. ఆ రోజు డిఎస్సీ అక్కడ అమరావతిలో ఇచ్చినప్పుడే తల్లిదండ్రుల హ్యాపీనెస్ చూస్తేనే అర్థమైపోయింది సార్. అంటే మా కష్టం తెలియలా. ఆ రోజు ఒక్క రోజుతో ఎంత హ్యాపీగా అనిపించిందో సార్. కానీ ఇది తప్పు సార్, ఇది మాత్రం కరెక్ట్ కాదు. మెగా డిఎస్సీ ద్వారా కూటమి ప్రభుత్వం వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపడాన్ని చూసి వైసీపీకి కన్ను కుట్టింది. మెగా డిఎస్సీని డ్యామేజ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మారిన నిబంధనలకు అనుగుణంగా మెగా డిఎస్సీ ద్వారా నియామకాలు జరిపితే దానిపై వైసీపీ శ్రేణులు సరైన స్టడీ చేయకుండా నిరసనలు తెలుపుతూ నిందల పాలవుతుంది. వైసీపీ శ్రేణుల అవగాహన రాహిత్యాన్ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు యనమల ఆంజనేయులు తీవ్రంగా ఆక్షేపించారు. ఇక మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని పదే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటీవల ప్రతిపక్షాలు మెగా డిఎస్సీ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కాలంలో కానీ లేదా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కానీ ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా
వేయలేదు. మరి ఆ 5 సంవత్సరాలలో ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఎన్నికల హామీగా చంద్రబాబు నాయుడు గారు మరి మెగా డిఎస్సిని ఇస్తానని ఒక హామీతో ఎన్నికలకు వెళ్ళడం, మరి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నటువంటి రోజున ఆయన పెట్టినటువంటి 5 సంతకాలలో మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి సంతకం. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డిఎస్సి ఇస్తామన్నారో ఆ ఎన్నికల హామీని నెరవేరుస్తూ 16,000 దాదాపు 347 పోస్టులతో మెగా డిఎస్సిని వేయడం జరిగింది. సహజంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినటువంటి అభ్యర్థులు త్వరగా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆశతో ప్రిపేర్ అవుతూ ఈ పరీక్షకు సన్నద్ధమవుతూ ఉన్నారు. మరి ఎన్నికల తరుణంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను మరి 2025లో ఈ పరీక్షని నిర్వహించారు. మరి 2025 జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు మొత్తం 22 సెషన్ల వారీగా ఈ పరీక్షను నిర్వహించారు. డిఎస్సి నోటిఫికేషన్ వేసినప్పటి నుండే ప్రతిపక్షాలు ఏదో ఒక విధంగా, ఎందుకంటే ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పరీక్షను పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో అసలు ఇది మెగా డిఎస్సి కాదు, ఇది ఒక దగా డిఎస్సి అని అంటూ మొట్టమొదటి విమర్శతో ప్రారంభించారు. కానీ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఆ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనటువంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలని వాళ్ళు అర్థం చేసుకొని ఆ యొక్క విమర్శలను పట్టించుకోకుండా ఈ డిఎస్సికి పరీక్షకి ప్రిపేర్ అయ్యారు. మరి ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా ఈ నెల రోజుల క్రమంలో సెషన్ల వారీగా ఈ డిఎస్సి పరీక్షలకు హాజరై మరి పరీక్ష రాయడం జరిగింది. మరి పరీక్ష రాసిన తర్వాత ఈ ప్రతిపక్షాలు మరలా ఏమని ఆరోపణలు చేశాయంటే పేపర్ లీకేజ్ అయ్యింది, ఈ పరీక్షను రద్దు చేయాలి అని అంటూ ఆరోపణలు చేశారు. ఎక్కడ కూడా పరీక్ష లీకేజ్ కాలేదని, ఎక్కడ పరీక్ష లీకేజ్ అయిందో వారు నిరాధార ఆరోపణలు చేశారే కానీ ఏ సెంటర్లో పరీక్ష లీక్ అయిందో వాళ్ళు నిరూపించలేకపోయారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. మరి ఇప్పుడు ఆయన 95 నుంచి మొన్న 2024 వరకు మెయిన్ నోటిఫికేషన్ అయితేనేమి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితేనేమి ఈ 14 డిఎస్సి నోటిఫికేషన్ వేసాడు. ఎక్కడా కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్లో కూడా అవినీతి జరిగిందని ఎక్కడ కూడా ఆరోపణలు చేయడమే కానీ ఎక్కడ రుజువైనటువంటి దాఖలాలు లేవు. దయచేసి ఇవి మధ్య పేద తరగతి కుటుంబాలకు చెందినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి ఈ పరీక్షలకు రాజకీయ ప్రయోజనాలతో ఇలాంటి బురద జల్లి వారి యొక్క మనోభావాలను కానీ లేదా సమాజంలో ఈ ప్రభుత్వంపై బురద జల్లాలనేటువంటి ప్రయత్నాలు చేయటము అది దుర్మార్గపు చర్య. తప్పనిసరిగా హారిజాంటల్ రిజర్వేషన్స్ని అవగాహన చేసుకొని మరి ప్రభుత్వము ప్రతి దశలోనూ ఈ పరీక్ష నిర్వహణను చాలా పకడ్బందీగా నిర్వహించిందని అర్థం చేసుకుంటారని సెలవు తీసుకుంటున్నాను.